అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుని ఆమె పాట పాడుకుందాం. పాట పాడుకుందాం. పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి సువార్త 20 అధ్యాయం 1 నుంచి 13 వరకు చదవండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకులను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్ధలలో నూనె తీసుకొని పోయిరి. పెండ్లి కుమారుడు ఆలస్యము చేయగా వారందరూ కొనిక నిద్రించుచుండెరు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతనిని ఎదుర్కొనగరండి అను కేక వినబడెను. అప్పుడు ఆ కేకలందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకులు, మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక ఈ నూనెలో కొంచెము మాకియ్యుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకులు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్ము వారి యొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి. వారు కొనుక్కోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెళ్లి విందుకు లోపలికి పోయిరి. అంతటా తలుపు వేయబడెను. ఆ తరువాత తక్కిన కన్యకులు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు, మేము నేనెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. ఆ దినమైనను గడియైనను మీకు తెలియదు కనుక మెలకువగా ఉండుడి. ఆమె యేసయ్య రాకడ చాలా దగ్గరగా ఉంది. ఆయన పెళ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు కనుక అందరూ సిద్ధపడి ప్రార్థన చేసుకుంటారు. అందరూ కళ్ళు మూసుకున్నా ప్రార్థన చేసుకుంటాం. స్తోత్రం 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 దేవాయసానికి వేలాది వందనాలు స్తోత్రం అయినా నా తండ్రి, ఇంతవరకు నా తండ్రి పాటలు పాడి నా తండ్రి నా ఆరాధించడానికి ఎంతో మేము నా తండ్రి దేవా ఇప్పుడు చదివిన వాక్యం నా తండ్రి మీ దగ్గర నుంచి చిన్న బాధ్యత నేను అనిపించగలుగుతాను. ఆమేన్. ఆమేన్. ఏం చేస్తున్నావు అక్క? అక్క అది పక్కింటాను ఆంటీ, అది కోడని బాగా చూసుకోవట్లేదు, అందుకే కొంచెం చెప్పక ఊరికనే తిడుతూనే ఉంటుంది. సరే చెప్తాను రాండి. సలోమి సలోమి ఏం చేస్తున్నావు?
అస్తమాను తిడుతూ ఉన్నావంట. నీ గురించి చెడ్డగా చెప్తుంది రాహేలు. ఏమోనమ్మా, ఏమన్నా చేసుకుని నా పేరు మాత్రం రాకూడదే. కొంచెం ఎలా మా ఇంట్లో విషయానికి చూసుకొచ్చుకోవడం అయినా మా విషయానికి ఇలా తిరగండి. నేను అక్కడికి గట్టిగా చెప్పేది ఏమా, ఏం చేస్తున్నావు? పిల్లలు ఇప్పుడే ఆడుకుంటే కదా అక్క. అస్తమాటు ప్రార్థన బైబిలే కాకుండా కాస్త పిల్లల్ని కూడా చూసుకో అమ్మా. సరే అక్క. పిల్లలు పిల్లలు రండి, ప్రే చేసుకుందాం. సంధ్య సంధ్య మమ్మీ చదువుకుంటున్నాను. చదువుకుంటున్నాను. సరే, నేను షాపింగ్కి పలుకలు వెళ్తున్నా. వచ్చే వరకు జాగ్రత్తగా కానీ మమ్మీ నువ్వు పాల్గొలు వెళ్తున్నావా? ఎక్కడి నుంచి? ఎక్కడి నుంచి? అమ్మయ్యా, నా మమ్మీ వెళ్ళిపోయింది. ఇప్పుడే నా ఫ్రెండ్స్ కి కాల్ చేసి ఇల్లు ఖాళీ ఉంది, పార్టీ చేసుకున్నా రచ్చే. నేనే ఖాళీ అంటే నా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు, జమ ఖాళీ. వాడు నా ప్రాణ స్నేహితుడు, నా జాంకర్ తుకుడా, మోజు. హలో మోజు, ఎక్కడున్నావు? ఇంటికడే వచ్చేసావా? ఊరు నుంచి కూడా వచ్చేసావా? అయితే మా ఇంటి ఖాళీ ఉంది. నా మమ్మీ సాయంత్రం దాకా రాదు, మనం పార్టీ చేసుకుందాం. వచ్చి ఎలా నా మమ్మీ పాల్గొని వెళ్ళింది. ఇప్పుడే అంటే కాంగ్రెస్ స్టేషన్ వెళ్ళింది. అలా నేను నా ఇంకో జానే జిగర్, నా ప్రాణ మిత్రుడు సందీప్. హలో సందీప్, ఎక్కడున్నావు? అయితే నాకు తెలీదు, నా మమ్మీ ఇంట్లో లేదు. నువ్వు హాఫ్ డే పెట్టుకుని వస్తావా లేకపోతే డిజైన్ చేస్తావా నాకు తెలీదు. నువ్వు నా ఇంటికాడ ఉండాలి. గొప్పలు వచ్చే పార్టీ నన్ను ఆడు నా దీర్ఘ దుబ్బడా, నువ్వు జానీ జీవన్ అంతే. ఒరే ఆడు వస్తున్నాడు, నువ్వు కొంచెం వచ్చి ఆఫీస్ అని చెప్తున్నావు. నాకు తెలిసినా నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్స్ తో ఉంటావని. ఏంటి హలో చెప్పు. నువ్వు నాకు కాల్ చేసావు, నేను ఎదుగుంటున్నాను. నువ్వే నా జానే జిగర్. కాదు అంటే పార్టీ అన్నా కదా, సో అయితే సరుకు పోయి ఒరే నువ్వు లాస్ట్ టైం నా చికెన్ పకోడీ తినేసావు, ఈ రోజు నీకు చికెన్ పకోడీ లేదు. చికెన్ పకోడీ వస్తుంది. పోయి
Cheers. ఆగండ్రా. ఏంటి? మీకు ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. దానికంటే ముందు ఒకసారి ఏదో ఇంపార్టెంట్ చెప్పావు కదా, చెప్పు. చెప్తారా? దానికంటే ముందు ఇప్పుడు కానివ్వండి. ఇప్పుడే నీకు తెలుసు కదా, నా మమ్మీ పాల్గొనలేదు. ఇప్పుడే ఎలా అదే రైల్వే స్టేషన్ నుంచి వెళ్ళింది. ఎప్పుడు వెళ్ళేశారా? అంటే విరార్ లో మన పాల్గొలు పాపారావు అని షాప్ పెట్టాడు. పాల్గొలు పాపారావు షాప్ అని అక్కడే పూర్తిగా చెప్పు. అక్కడ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళింది. సారీ రాత్రి నుంచి అక్కడికి వెళ్ళిందంటే ఇంకోటి పోయి ఇంకోటి పోయిరా. నాకు అలవాట్లేదు. చేసేదేంటిరా? సర్వింగ్ నాకు రాదు, మీరు చేయండి. అదే సీరియస్ గా ఉన్నాం, మంచిగా కిక్ ఎక్కుతుంది. ఊరికం నుంచి వచ్చి టెక్నిక్ నేర్చుకున్నాం. మజా రావట్లేదు. పాడు. నేను ఇంకోసారి మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. నీ పని నాకు అంతేలేరా? అంటే కాదా, నువ్వు ఏదో పాట పాడుతా ఉన్నా. ఆ. మళ్ళీ మళ్ళీ ఇలాంటి చూస్తారా? అదే మళ్ళీ మళ్ళీ సమయం రాదు కానీ ఇచ్చేసావా? తప్పలేదా? అందరా తీసుకో. నా చికెన్ పకోడా చికెన్ పకోడా అయిపోయింది. జొమాటో నుంచి ఆర్డర్ చేశాను, స్విగ్గీ కూడా తెస్తాడు. వెయిట్ చేయరా? నాకు మొత్తం కిక్ ఎక్కువైంది కానీ అంటే నాకు అయిపోయింది. నువ్వే నాకు రియల్ ఫ్రెండ్. నిన్న సంతోషాన్ని కాకేశాడు అరగంటలో రా అని. నేను 15 minutes లో వచ్చాను. మొన్న ప్రశాంత్ గారు 15 minutes లో రా అన్నాడు, నేను 5 minutes లో వచ్చాను. ఈరోజు నువ్వు నిమిషంలో రా అన్నావు, నేను 30 seconds లో వచ్చాను. మీరు నా ఫ్రెండ్స్, నీకోసం నేను విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పురా బాబు, చెప్పు. నాకు కూడా తాగి. సరే. ఏదో విషయం చెప్తున్నా చెప్పరా. ఆ విషయం ఏంటంటే, ఈ పార్టీకి డబ్బులు నాకు లేవురా. అది నాదా డబ్బులు కూడా లేవురా. మన మధ్య పని అయిపోయింది అనుకుంటా. అయినా పోయినట్టుకున్నారు. నిన్ను ఎందుకు డబ్బులు అడుగుతారా? నువ్వు నా జాని మిత్రుడు, నువ్వు ఆడు నా జాని స్నేహితుడు. కేసింది అడిగి టైం అయిపోయింది. మనం వెళ్దామా? అంతే వెళ్ళిపోతాం. మీరు వెళ్తున్నారా? ఆగండి బాయ్ చెప్పేసి వస్తా. ఒరే మళ్ళీ రా, ఓకే? అప్పుడు నీ పార్టీగా నేను వస్తారా? చాలు, టైం అయిపోతుంది. కొంచెం సేపు ఇంట్లో ఉడికేస్తుంది. ఏంటి బయటే కొంచెం మంచం వేస్తుంటే నేనేమో అందరికి నీతులు చెప్తుంటే నీకు తాగి పడుకున్నావా? ఆగు మమ్మీ. ఏంటి మమ్మీ, ఇంటి బయటే కదా ఉన్నా. ఎవరు చూడకముందే ఇంటికి తాగుబోతు ఎదవా. इधर घूमना, इधर घूम, इला घूम, లేకు इला घूम. ఎప్పుడు తాగుతున్నాను నీకు. నేనేమో అందరికీ నీ గురించి ఇంత మంచిగా చెప్తే నువ్వు ఇలా తినేవేమేంటి? నేను ముందు తాగానా? నువ్వు ఎలా తాగే కదా. లేకు ఇంకా
అమ్మలాంటి నాకు అన్నది అమ్మగారు అమ్మగాండి నాకు రెండు అన్న పెట్టవా అమ్మా అమ్మా అంటే అక్కడ అన్న పెట్టవా రా బాబు రా కూర్చో. రా బాబు రా కూర్చో. కొంచెమే అన్నం ఉంటే తీసుకో. ఇలా తిరగండి. నాకు కొంచెం అన్నం కావాలమ్మా. తర్వాత అన్నం పెడతాం, ఇప్పుడు సర్దుకో. ఏంటంటే పండగ వస్తుంది కదా, ఇల్లు శుభ్రం చేస్తున్నాను. లేదు, పండగ వస్తుంది కదా అని ఇల్లంతా శుభ్రం చేయడం చేయలేదు. షాపింగ్ అయిపోయిందా? నా ప్లాన్ కూడా అనుకుంటున్నాను, నేను కూడా అందుకన్నా మంచిగా రెడీ అవ్వాలని, కాస్ట్లీ చీర కొనుక్కోవాలని. సరే అయితే ఈసారి మనం అంటే రోజు వెళ్ళి ప్లేస్ కాకుండా కంట్రీకి వెళ్దాం. అక్కడ చాలా ఆఫర్స్ ఉన్నాయంట. అవునా? ఎక్స్పెన్సివ్ మా అక్క మరియ ఏం చేస్తున్నారు? ఏం లేదు, క్రిస్మస్ వస్తుంది కదా, సో షాపింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మీరు ఇంకా బాక్సాలు తీసుకోలేదు కదా? ఇలా గుమ్మం. ఇంకా లేదు. పోయిన వారం పాస్టర్ గారు మనకి వాక్యం చెప్పారు కదా, అందులో యేసయ్య రాకడ త్వరగా రాబోతున్నదని చెప్పారు. మీరు కూడా త్వరగా బాప్తిజం తీసుకోవచ్చు కదా. అంటే వచ్చే సంవత్సరం తీసుకోవాలనుకుంటున్నాం. యేసయ్య రాకడ ఇప్పుడే వస్తే ఏం చేస్తారో మీరు ఈ సంవత్సరమే తీసుకోవచ్చు కదా బాప్తిజం. చూస్తాం. సరే అయితే మీ ఇష్టం.
దగ్గర కొంచెం నూనె అయిపోయింది, కొంచెం ఇస్తావా? మా దగ్గరే కొంచెం ఉంది. ఎస్ఐ వచ్చేస్తే మీరు వెళ్ళి షాప్కి వెళ్ళి కొనుక్కోండి, తెచ్చుకోండి. పదండి మనం కొట్టుకెళ్ళి తెచ్చుకోవాలి. వెళ్ళగొడుకు తలుపు తీసి ఉన్నాడు. సిద్ధపడిన వారందరూ లోపలికి వెళ్ళండి. అయ్యో ఏసయ్య వెళ్ళిపోయి ఉన్నట్టున్నారు. తలుపు వేసింది. అవును, వెళ్ళోసారి చూసొద్దామా? పదండి. మీరెవరో నాకు తెలియదు. ఇంకా సమయం అయిపోయింది. సమయం ఉండగా సిద్ధపడిన వారు పెండ్లి కుమారునితో వెళ్తారు, సిద్ధపడని వారు విడిచిపెట్టబడతారు. అందుకే సమయం ఉన్నప్పుడే సిద్ధపడాలి. ఇటువంటి సిద్ధపాటు మనందరి జీవితాలలో కలిగి ఉండాలని మా ఒక చిన్న ప్రయత్నం. విషయం నాకు తెలియదే. సిద్ధపడి ఉండాలి. ఇటువంటి సిద్ధపాటు మనందరి జీవితాలలో కలిగి ఉండాలని మా ఒక చిన్న ప్రయత్నం.